కొంతమంది చూడండి, ఇప్పుడు ఆ రాజు ఉన్నాడు చూడండి, రారా చూద్దాం, అప్పుడు చూద్దాం రారా అంటున్నాడా? నువ్వేం చేస్తావురా? మేము 10,000 మందిని చాలురా, నువ్వు 20,000 మంది వస్తే ఏం ప్రయోజనం రా చూసుకుందాం, అప్పుడేమైతే చూద్దాం అనుకున్నాడా? అందులో ప్రియమైన వాళ్ళు కూర్చుని ఆలోచన చేసి ఏమంటే రాయబారం పంపి సమాధాన పడతా ఉన్నాడు. దాన్ని గుర్తెరుగుదుము గాక. బైబిల్లో ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? చూడండి, మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 25వ వచనం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. బాగా గమనించిన, ఇక్కడ నీవు నీ త్రోవలో ఉండగానే ప్రతివాదితో త్వరగా సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, ఆ న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో. బాగా గమనించండి, అక్కడ గమనించండి, చాలా జాగ్రత్త చూడండి ప్రియమైన వాళ్ళరా. నీవు నీ ప్రతివాదితో ఏం చేయాలంట? ఎప్పుడు? ఎలా? త్రోవలో ఉండగానే త్వరగా. అంటే ఆడు పోయి కేసు పెట్టక మునిపే, జగడం ఎక్కువగాక మునిపే, పోలీస్ స్టేషన్కి పోక మునిపే, అర్థమవుతుందా? న్యాయాధిపతికి చూడండి అన్నమాట, అప్పగింపక మునిపే ఏం చేస్తాడు? న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? బంట్రోజు చేత అప్పగిస్తాడు. బంట్రోజులు ఏం చేస్తారు? చెరసాల పడేస్తారు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? కడపటి కాసు చెల్లించేంత వరకు ఆ జైల్లో పడేస్తారు. అంత దూరం పోమాకరా బాబు, అంత దూరం తెచ్చుకోమాకరా. నువ్వేం చేయాలి అంటే, త్రోవలో ఉండగానే వాడు వెళ్తా ఉన్నాడా అక్కడికి పోయి, బాబు తప్పైపోయింది, క్షమించు, తప్పైపోయింది అని నీ వ్యక్తిగత జీవితం త్వరగా నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడగలిగే స్థితిలోనికి రాగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని నిశ్చయముగా ప్రభువు అనుగ్రహించును గాక. చూడండి, సమస్య చెయ్యి దాటిపోక మునిపే నీ వ్యక్తిగత జీవితం ఏమంటే సరి చేసుకొనగలిగే స్థితిలోనికి రాగలగాలి. సమస్య చెయ్యి దాటిపోయిన తరువాత ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏం చేద్దామనుకున్నా కష్టమైపోతుంది. ఏమండి, ఎఫ్ఐఆర్ రెడీ అయిపోతుంది. ఎఫ్ఐఆర్ రెడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పరామండి? ఇంకా తప్పకుండా జైల్లో పడేస్తారు. జైల్లో పడమే ఏయడమే కాదు, అక్కడ తర్వాత కొల్ల పొడుస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది అర్థమవుతుందా? ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది చూడండి. అక్కడ నీవును నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య చెయ్యి దాటిపోక మునిపే నీ వ్యక్తిగత జీవితంలో ఆ స్థితిలోనికి వచ్చుదువుగాక. నీవు ఆలస్యము చేయగా కొత్త సమస్యలు వస్తాయి. కానీ జీవితంలో అయినా, కుటుంబంలో అయినా, బయట అయినా ఏమండి, ఆ సమస్య అనేది పొరపాటున కూడా తొలగిపోదు. అది ఇంకా ఎక్కువ అయిపోతానే ఉంటుంది. నువ్వు త్వరపడకపోతే ఏమండి, నువ్వు ఎంతకైతే ఆలస్యం చేస్తూ ఉంటావో ఆ ఆలస్యం కొత్త సమస్యలకు దారి తీస్తుంది. కానీ ఏమండి, పాత సమస్య పొరపాటును కూడా తొలగిపోదు. ఒకసారి గమనించండి వ్యక్తిగత జీవితంలో. దాన్ని గుర్తెరగాలని నా ప్రభు కోరుకుంటా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. దాన్ని ఆలోచన చేసుకుందురు గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మీరు ఆలోచన చేయగలిగితే, సూర్యుడు అస్తమించు లోపు, గట్టిగా చెప్పండి, సూర్యుడు అస్తమించే లోపు ఏం కావాలి? సమాధాన పడాలి. అవునా కదా? ఇప్పుడు సూర్యుడు అస్తమించు లోపు సమాధాన పడకపోతే ఏమవుతుంది? అది పాపంగా మారిపోద్ది. ఆ తర్వాత పగ పెరుగుద్ది. ఆ తర్వాత క్రోధం వస్తుంది. ఆ తర్వాత ద్వేషిస్తూ ఉంటారు. ఆ తర్వాత దారుణమైన పరిస్థితులు కలుగుతానే ఉంటాయి. దేవుని వాక్య ప్రకారం నువ్వు ఏ లోపు సమాధాన పడాలి తెలిసిన? సూర్యుడు అస్తమించే లోపే. ఎక్స్పైరీ డేట్ అది అంతే, దేవుడిచ్చిన డేట్ అది అంతే.
ఎక్స్పైరీ డేటు. ప్రతిదానికి మీరు చూడండి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నీలో ఉన్న అసమాధానానికి ఎక్స్పైరీ డేట్ అని తెలిసినా సూర్యుడు అస్తమించే లోపే. సూర్యుడు అస్తమించే లోపు నువ్వు సమాధాన పడుదువు గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, కొంతమంది ఏం చేస్తారో తెలిసినా సూర్యుడు అస్తమించే లోపే సమాధాన పడకుండా దాన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెడతారు. దేన్ని తెరవండి. ఆ కోపాన్ని, ఆ పగని, ఆ ఈర్ష్యని అవన్నీ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఏమండి ఎంతగైతే ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారో అదేమవుతుంది? గట్టిగా చెప్పండి, కాస్త గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. కొంతమంది అనే ఆ మాట ఏం తెలిసినా, కొంతమంది అనే ఆ మాటలు మీరు గమనించగలిగితే ప్రియమైన వాళ్ళరా, నేను అన్నం తిని ఇప్పటికీ 10 రోజులైందండి. ఎవరు తినొద్దన్నారు? నేను ఎందుకు తినట్లే? ఏమన్నా రోగం వచ్చిందా? డాక్టర్ ఏమన్నా పత్యం ఉండమన్నాడా? చెప్పాడా? ఏమీ లేదు. ఇంకొంతమంది అంటారు ఏమో తెలిసినా, నేను నిద్రపోయి ఇప్పుడు 15 రోజులైందండి. ఎందుకని? అర్థమవుతుందా? నిద్రపోయేమో 15 రోజులైందంట, తినేమో చెప్పండి 10 రోజులైందంట. ఎందుకని? ఏమైంది? సమాధాన పడవచ్చు కదా. నీ భార్యే కదా, నీ భర్తే కదా, నీ అన్నే కదా, నీ తమ్ముడే కదా, నీ చెల్లెలే కదా, నీ అక్కే కదా, నీ తోబుట్టువులే కదా, నీ ఇంటి ప్రక్క వాళ్ళే కదా, ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన వారే కదా, ఒకప్పుడు భుజాల మీద చేయి వేసుకున్న వారే కదా, ఒకప్పుడు ఏమండే రాసుకొని పూసుకొని తిరిగి వాళ్ళే కదా. దాన్ని ఆలోచన చేసుకున్న స్థితిలోనికి వచ్చుదురుగాక. ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితం ఆ స్థితిలోనికి రావాలని ప్రభువు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తాను చూడండి. పోతా ఉన్నావు, గాయమైంది. అర్థమైందా? గాయమైందిలే అని వదిలేస్తావా? ఓ 10 రోజుల తర్వాత కట్టు కడతావా? ఓ 10 రోజుల తర్వాత దానికి ఏదైనా సంబంధించి పోస్తావా? ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి. గాయమైన వెంటనే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చూడండి, ఇంకా నీళ్లు కాగబెట్టుకుంటా ఉంటారు, మీద పడ్డాయి. 10 రోజుల తర్వాత బర్ణాలు పోద్దాం అనుకుంటారా? 10 రోజుల తర్వాత సన్నీళ్ళు పోద్దాం అనుకుంటారా? 10 రోజుల తర్వాత చూద్దాం ఇది సంగతి అనుకుంటారా? వాటికేమో ఇప్పుడు చెప్పండి, వేడి నీళ్ళు పడినా వెంటనే, నూనె పడినా వెంటనే, తర్వాత కాలు జారి కింద పడినా, కాలు బెనికినా చెప్పండి వెంటనే ట్రీట్మెంట్ చేస్తాం. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సమాధానం కోల్పోతున్న పరిస్థితులు ఉంటే నీ సమాధానం కొరకు నువ్వేం చేయాలి అంటే, దారిలో ఉండగానే నువ్వు త్వరగా హల్లెలూయా అట్టి కృప అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కుక్క గరిచిందిలే, ఒక 4 రోజుల తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం అంటారా? పాము గరిచిందిలే, ఒక 4 రోజుల తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం అంటారా? చెప్పలేమండి. పాము గరిస్తేనే వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, కుక్క గరిచినా కూడా వెంటనే బొడు చుట్టూరు పొడిపించుకోవాలి. ఏమండి, ఏదైనా వెంటనే చేస్తూ ఉంటారు. ఏది చేయరు ఇప్పుడు? భార్యకి భర్తకి వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో సమస్య రాలేదు అన్నవారు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం ఎవరు అనరు. ఇక్కడ కాదు నేను అనేది, ఎక్కడికైనా పోండి, ప్రపంచం మొత్తం పొరపాటును కూడా చెయ్యెత్తరు. ఎందుకంటే సమస్య లేని కుటుంబం, గట్టిగా చెప్పండి, ఉండదు. లేని కుటుంబం ఉండదు, సామాన్యంగా ఉండదు. ఉన్నదా దేవుని మహాదయ, దేవుని మహాకృప. అర్థమవుతుందా? రావడం అది పరిపాటే, అలవాటే, నిజమే. అయితే దాన్ని ఏం చేయాలి అంటే నువ్వు త్వరగా పరిష్కరించుకుందువుగాక. అర్థమవుతుందా? సమస్యను ఎరిగి నువ్వేం చేయాలంటే ఆ సమస్యను త్వరగా నువ్వు పరిష్కరించుకుని ఆ స్థితిలోనికి వెళ్ళగలగాలి. అప్పుడు సమాధానంతో ప్రభు నింపునుగాక. హల్లెలూయా.
అందుకనే మీ వ్యక్తిగత జీవితంలో నేను మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఏమో తెలిసిన బైబిల్ చదువుతా ఉండండి. ఏం చదవాలా? గట్టిగా చెప్పండి. బైబిల్ ఏం చేయాలి? చదువుతూ ఉండండి. ఎంత చదువుతూ ఉంటే అంతగా ఒక రోజున ఒక వాక్యం అర్థమైతే ఇంకొక రోజున ఇంకొకటి అర్థమవుతుంది, ఇంకొక రోజున ఇంకొకటి అర్థమవుతుంది. మొత్తం ఒకేసారి అర్థం కావాలి అని ఎక్కడా లేదు, ఎవరికి అర్థం కాదు. ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ప్రభువు నీకు ఎప్పుడైతే బయలుపరచాలని ఆశపడతా ఉంటాడో అప్పుడు అది నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ దాన్ని నువ్వు గుర్తెరిగి ఏమండి వాక్యం చదివేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ చదువుకోగలిగితే ఏమండి సమాధానం అనేది నిన్ను విడిచిపోకుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, సమాధానముతో నా ప్రభు నింపాలని ఆశపడతానే ఉంటాడు. ఆ ఆశ ఏమండి నీ వ్యక్తిగత జీవితంలో తీర్చబడాలి, జరగాలి అని కోరుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే సమస్యను గుర్తిరిగి త్వరగా నువ్వేం చేయాలంటే సమాధాన పడగలిగే స్థితిలోనికి రాగలగాలి. అట్టి కృప దయచేయును గాక. ఇంకొక మాట కూడా చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట అక్కడే 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. బాగా గమనించండి, కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయి తెలిసిన, ఇతగాడే జగడం పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? వీళ్ళే జగడం పెట్టుకుంటారు అంటే వీళ్ళే కొడతారు, వీళ్ళే తంతారు, వీళ్ళే ఏమంటే నోటికి వచ్చాడు మాట్లాడతారు. అక్కడికి పోయి ఎవరితో ఒకరితో, మీకు తెలుసు కదా, ఇక మీరున్న ఆ ప్రాంతంలోనో లేకపోతే ఇంట్లో భార్యతో కావచ్చు, భర్త ఎవరితోనే కానీ వీళ్ళే జగడం పెట్టుకుంటారు, వీళ్ళే కొట్లాడ పెట్టుకుంటారు, వీళ్ళే నోటికి వచ్చి మాట్లాడతారు. వీళ్ళైతే చెయ్యి కూడా ఎత్తుతారు, ఇంకా వీళ్ళైతే కాలు కూడా ఎత్తుతారు. అర్థమవుతుందా? అన్నీ చేసేసిన తర్వాత నాకేమీ తెలియదు అన్నట్లుగా ఇంట్లో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నావు అనిపిస్తుంది కదా నీకు. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఏం చెప్పా తెలుసునా? ఒరే, ఇప్పుడే కదరా ఆడ తిట్టింది, ఇప్పుడే కదరా ఆడ కొట్టింది, ఇప్పుడే కదరా అనరాని మాట్లాడినది, ఇప్పుడే కదరా జగడం పెట్టుకుని, ఇప్పుడే కదరా గలాట పెట్టుకున్నది. మళ్ళా ఇప్పుడు వచ్చి స్తోత్రం అంటున్నావా? నీ అర్పణ నాకు అంగీకారమా? కనుక నా మాట విని మొదట వెళ్ళి ఇంకా అక్కడ వ్రాయబడిన మాట కూడా మీకు ఇంకా తెలియజేయాలనుకుంటే, మందిరానికి వచ్చిన నీవు చిల్లర మార్చి లేకపోతే నీకు తగినట్లుగా 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు 1000 రూపాయలు అందులో వేస్తున్నావే, కానుక పెట్టి వేస్తున్నావా లేదా? వేసినప్పుడే నీ అర్పణము అర్పించుచుండగా, అంటే నీ కానుక నువ్వు చెల్లించే ఆ టైములో కూడా దానికి ముందే నువ్వేం చేయాలంట? గట్టిగా చెప్పండి. వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు నీ మీదకి జగడానికి రాలా, వాళ్ళు నీ మీదకి తగాదకి రాలా, వాళ్ళు నీ మీదకి కొట్లాటకి రాలా, వాళ్ళు నిన్ను ఏమీ అనలా. నువ్వే వెళ్ళావు, కొట్లాట పెట్టుకొని నువ్వే వెళ్ళావు, జగడం పెట్టుకొని నువ్వే వెళ్ళావు, ఏమంటే తన్నావు, నువ్వే వెళ్ళావు, కొట్టావు, ఏమంటే అన్నీ చేసావు. మరలా ఇప్పుడు వచ్చి స్తోత్రం అంటావు, మళ్ళీ సపట్లు కొడతావు, స్తోత్రం చెప్తావు. ఒకవేళ మైక్ ఇచ్చారనుకో, పాటలు కూడా బ్రహ్మాండంగా చెప్పండి పాడతావు. అయితే కానుక వేసేటప్పుడు కూడా దేవుడు చెప్తాడు, రే నీ కానుక నేను అంగీకరిస్తానా? నువ్వు వేసే కానుక నాకు అంగీకారమేనా? నీ అర్పణము అర్పించుచుండగా నువ్వేం చేయాలంట? నీ సహోదరునితో మొదట నువ్వు వెళ్ళి, ఎప్పుడు వెళ్ళి? గట్టిగా చెప్పండి ఆ మాట. మొదట, ముందు కానుక కాదు అవసరమైంది, ముందు నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి సమాధానపడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు సమాధానం కలుగుద్ది? సమస్యను నువ్వు గుర్తిరిగి నువ్వేం చేయాలి అంటే, ఎంత త్వరగా నీవు చక్క పెట్టుకోవాలి అని ఆశపడి వెళ్ళి చక్క పెట్టుకుంటావో అప్పుడు నీకు సమాధానము కలుగును గాక. నా దేవుడు సమాధానముతో నింపును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. మీరు బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోగలిగితే అక్కడ ఒక భాగ్యవంతుడు ఉంటాడు. ఆ భాగ్యవంతునికి 1000 గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఆయన కాపరులు అరణ్యంలో కాసుకుంటూ ఉంటే దావీదుతో ఉన్నవారు ఈ మందకు కూడా కాపలాగా ఉన్నారు. ఒక రోజున ఆ యజమానుడు ఆ పని మనుషుల కోసం వస్తా గొర్రె బొచ్చు కత్తిరించుకునే ఆ సమయంలో పని మనుషుల కోసం విస్తారమైన తినుబండారాలు తీసుకొని వచ్చాడు. ఆ యజమానుడు వచ్చాడని ఎప్పుడైతే ఎరిగారో దావీదు ఏమంటాడంటారే, వచ్చారు కదా, గొర్రె బొచ్చు కత్తిరించుకున్న తర్వాత ఇదిగో మీ దాసులు ఇంతవరకు మీ వాటి కాపలాగా కూడా ఉన్నారు, ఇందులో మీరు ఏమీ పోగొట్టుకోలేదు అని చెప్పి మీకేదో తగింది ఇవ్వండి, మేము అరణ్యంలో బ్రతుకుతా ఉన్నాం కాబట్టి కాస్త వండుకొని తింటాం అని మాటలు చెప్తే ఆడేమన్నాడు తెలిసిన, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, యజమాని విడిచిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను ఎవరి కోసం తీసుకొని వచ్చాను, నా పనివారి కోసం తీసుకొచ్చింది కదా ఇది, నా పనివారికి అయితే ఎంతైనా ఇవ్వగలను, ఏదైనా చేయగలను, కానీ వాడెవడో నాకు తెలియదు, వాడికి నేను ఎలా ఇవ్వగలను అన్న మాటలు మాట్లాడితే ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు వచ్చి దావీదుకు చెప్తే దావీదు అంటాడు, ప్రతివాడు కత్తిని పట్టుకోనరా, వెళ్దాం ఈ రోజున వాళ్ళ సంతతిలో మగవారు లేకుండా చేద్దాం అన్న ఆ మాటలు మాట్లాడితే ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు పని మనిషి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యజమానురాలుకు చెప్పాడు. ఆ యజమానురాలు ఏం చేసి తెలిసిన, త్వరపడి ఆమె తీసుకుపోయి దావీదుకి ఇస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ 35వ వచనం చూడండి, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని, హల్లెలూయా, సమాధానముగా నీ ఇంటికి పొమ్ము. ఎందుకు కలిగింది ఆ కుటుంబానికి సమాధానం గమనించండి. దావీదు కోపం వచ్చింది, దావీదుకు ఏమంటే ఈర్ష్య వచ్చింది, దావీదు కోప్పడ్డాడు, దావీదు ఏమంటే రౌద్రుడైపోయాడు. అరే మనం ఇంత మేలు చేస్తే మనకి కనీసం ఏమైనా చేయలేరా అన్న ఆ మాటలు కూడా అతను మాట్లాడాడు ప్రియమైన వాళ్ళరా. అయితే అక్కడ సమాధానం కలగడానికి కారణం ఏంటి తెలిసినా, ఆమె త్వరపడి ఏం చేసిందంట, సమాధాన పడడానికి వెళ్ళింది. సమస్యను తెలుసుకున్నది. అరే నా యజమాని ఇలాంటి చేశాడా, ఎంత ఉంది కదా, ఆయన ఏమన్నాడు, ఏమడిగాడు, సరే ఇచ్చేస్తే పోద్ది కదా అని ఈమె త్వరపడి వెళ్ళి ప్రియమైన వాళ్ళరా అక్కడ ఇవ్వడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనకు సమాధానం కావాలి అని ఆశపడినప్పుడు, కోరుకున్నప్పుడు, దాన్ని వెతికితే, వెంటాడాలని ఆశపడితే నువ్వేం చేస్తావు తెలుసునా, నీ సమస్యని ఎరిగి ముందుగానే సమాధాన పడదువు గాక. సమస్యని పెంచుకోవద్దు, ఎప్పుడు సమస్యను తుంచుకోండి. అర్థమవుతుందా? భార్యాభర్తల మధ్యలో ఏమండి వస్తాయి, రాకుండా ఉండవు. సమస్య పెంచుకోకూడదు, సమస్య తుంచుకోవాలా. నీవు వెళ్ళాలి మొదట. నేనెందుకు వెళ్ళాలంటే వెళ్ళాలా. నీకు సమాధానం కావాలని కోరుకున్నప్పుడు వెళ్ళాలి. నాకు పగ కావాలి, ఈర్ష్య కావాలి, ద్వేషం కావాలి, నాకు అవసరం లేదు అని అనుకుంటే అది నీ ఇష్టం. నీ సమాధానం కావాలని కోరుకున్నప్పుడు నువ్వు వెళ్ళదువుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ ద్వారా సమస్య రాలేదా, వాళ్ళ ద్వారా వచ్చిందా, అయినా సరే నీ వెళ్ళదువుగాక. వాళ్ళ ద్వారా కాకుండా నీ ద్వారానే వచ్చిందా, అయినా సరే మొదట నువ్వు వెళ్ళదువుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమాధానముతో నిన్ను నింపును గాక, నీ గిన్నె నిండి పొర్లును గాక. హల్లెలూయా. దాన్ని గుర్తెరగలి స్థితిలోనికి రాగలగాలి. మీరు గమనించండి, ఇప్పటికి యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ ప్రాంతానికి ఆ ప్రాంతానికి యుద్ధం జరుగుతూ ఉంది కదా. ఆ ప్రాంతానికి ఏమండి యుద్ధం జరగడానికి కారణం ఏంటి ఆలోచన చేయండి. వాళ్ళు ఎవరితో యుద్ధానికి దిగారో వాళ్ళకి అర్థమైందా? యుద్ధం చేసే వాళ్ళకి ఎవరితో యుద్ధానికి పోతున్నారో, ఎవరితో యుద్ధం చేయాలనుకున్నారో వాళ్ళకి అర్థమైందా? ఎలాంటి వారితో యుద్ధం చేయాలనుకున్నారో అర్థమైందా?
అర్థమైతే ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. వాళ్ళతో మనకి కష్టం. ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాం, మనం గెలిచింది లేదు, మనం ఓడిపోతానే ఉన్నాం కదా అని వాళ్ళు గుర్తెరిగితే పోతారా? ఆ గాజా ప్రాంతం ఏమంటే శ్మశానంగా మారిపోతుందా? అక్కడున్న సమస్తం పాడు దెబ్బగా మార్చబడుతుందా? ఆలోచన ప్రియమైన వాళ్ళ సమస్యను పెంచుకున్నారు కానీ సమస్యను వాళ్ళు తుంచుకోవాలా. కనుక నీవి జీవితంలో కూడా సమస్యని పెంచుకోకూడదు, ఎప్పుడు సమస్యను తుంచుకోగలిగే స్థితిలోకి రావాలి. రాక తప్పవు. సంసారం అన్న తర్వాత ఏమండి చిన్నదో పెద్దదో జరగక తప్పదు. జరిగింది అని తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే సమాధాన పడేదానికి త్వరపడదువుగాక. హల్లెలూయా. ఇంటిని యుద్ధరంగంగా మార్చుకోకూడదు ఎప్పుడు. ఇంటిని యుద్ధరంగంగా ఎప్పుడు మార్చుకోకూడదు ప్రియమైన వల్ల. దాన్ని మనం ఆలోచన చేసుకోగలిగే స్థితిలోనికి వచ్చుదుముగాక. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేసిన సత్యమే తెలిసిన నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. నీకెంతో మేలు, ఎవరికో కాదు మేలు, నీకెంతో మేలు, నీ కుటుంబానికి ఎంతో మేలు, నీ జీవితానికి ఎంతో మేలు. ఎప్పుడు తెలిసినా సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకోగలగాలి. నేను సమాధానం పోగొట్టుకుని ఏం ప్రయోజనం? సమాధానం లేకుండా చేతులెత్తి ఏం ప్రయోజనం? సమాధానం లేకుండా స్తోత్రం అని చెప్పి ఏం ప్రయోజనం? సమాధానం లేకుండా కానుక వేసి ఏం ప్రయోజనం అనేది నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు తెలుసుకుంటే నువ్వేం చేస్తావు అంటే మొదట నీవే సమాధాన పడదువుగాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనం. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదికి రాళ్ళు రువ్వుచు ధూళి ఎగరగొట్టుచుండెను. బాగా గమనించండి, అక్కడ బాగా గమనించండి. ఆ విషయం ఇంచుమించుగా మీకు తెలుసు. దావీదుతో ఉన్నవారు అడవికి వెళ్ళిపోతా ఉన్నారు, అరణ్యానికి వెళ్ళిపోతా ఉన్న సమయం అది. వెళ్ళిపోతా ఉంటే షిమి అనేవాడు ప్రియమైన వాళ్ళరా వీడికి అనవసరం. అదేదంటారు చూడండి, పండుకొని నిద్రపోతున్న దాన్ని లేపి తనిసుకోవడం అంటారు చూడండి. బైబిల్లో ఉంది. పట్టని జగడాన్ని ఈడేం చేస్తా తెలిసిన, ఈడు పోయి ఆ కుక్క తోలిపోతాడు. వీడికి పట్టని వీడికి అవసరం లే, ఈ షిమికి అవసరమే లేదు. అర్థమవుతుందా? షిమికి అవసరమే లేకపోయినా వీడు అనవసరంగా ఏమంటే దావీదుని కదిలించుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? కాస్త గుర్తెరగండి. కదిలించుకున్నాడు ఏమన్నా బాగున్నారా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారే, ఏంటి సంగతి అనేది మాట్లాడి పంపించుంటే పోయేది. అర్థమవుతుందా? ఏమన్నా తెలిసినా ఛీ పో దుర్మార్గుడా. ఎవరు? దావీదు దుర్మార్గుడా. వీడికేం దుర్మార్గం చేశాడు? వీడికేం కీడు చేశాడు? షిమికి ఏమైనా కీడు చేశాడా? షిమికి ఏమైనా అన్యాయం చేశాడా? షిమికి ఏ రోజైనా ఏమండి అతగాడి ఆస్తి ఏమైనా తీసుకున్నాడా? అతగాడి డబ్బు ఏమైనా తీసుకున్నాడా? అతగాడి ఏదైనా కొల్ల పెట్టుకున్నాడా? ఏమీ లేదు కదా. ఛీ పో దుర్మార్గుడా, ఛీ పో దుర్మార్గుడా అంటున్నాడు. అంటే ఆ నోటి మాటల ద్వారా ఎంత గాయపరుస్తున్నాడో గమనించిన ప్రియమైన వాళ్ళ. దావీదుని నోటి మాట ద్వారా గాయపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట తెలిసిన, నీవు ఏలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా. సరే, ఏ రోజైనా దావీదు ఆ ప్రయత్నం చేశాడా? మనం బైబిల్ చదువుతూ ఉంటే ఏ రోజైనా ఎప్పుడైనా దావీదు ఆ ప్రయత్నం చేశాడా? సౌలా, దావీదు, దేవుడు నన్ను అభిషేకించాడు, నేనే రాజుని, ఇక మీద నువ్వు రాజుగా ఉండకూడదు అని ఏ రోజైనా కత్తెత్తాడా? దొరికినా సరే చంపలా. గుహలో దొరికాడు ఒకసారి, చంపలా. తర్వాత నిద్రపోతా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి ఏమంటే చంపకుండా నీళ్ల బాట్లు అలా తీసుకెళ్ళిపోయి ప్రియమైన వాళ్ళరా. అంతగా దగ్గరకు వచ్చి అందరూ చెప్తూ ఉన్నా చంపకుండా వదిలిపెట్టి
వెళ్ళిపోయిన ఆ పరిస్థితులు మనం బైబిల్లో గమనించగలం. ఇతగాడు ఏమంటాడు తెలిసినా, నీవు ఏలవలెనని. ఏ రోజైనా కోరిక ఉందా? దావీదు ఏ రోజైనా కోరిక కలిగి ఉన్నాడా? నేను దేశాన్ని ఏలాలి, నేను దేశాన్ని ఏలాలని ఆశపడ్డా? ఆశపడ్డా. దానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? ప్రయత్నం చేయాల. దానికి ఏమైనా సౌలు ఇంటి వారిని ఏ రోజైనా చంపాడా? ఎవరైనా చంపాడా? ఏమీ చేయకపోయినా ఇతగాడు ఎంత నిందిస్తున్నాడో, ఎంత అవమానపరుస్తున్నాడో గమనించాడు. మొదటేమో మాటల ద్వారా గాయపరిస్తే, ఆ తర్వాత నిందిస్తా ఉన్నాడు, అవమానపరుస్తా ఉన్నాడు, హేళన చేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం గమనిస్తే రాళ్ళు రువ్వి ఏమంటే రాళ్ళు విసురుతా ఉన్నాడు, వాళ్ళ మీదకి రాళ్ళు విసురుతా ఉన్నాడంట. వీడికి ఏం పని? అయినా దావీదు పక్కన వాళ్ళు అంటా ఉన్నారు, దావీదా ఈ సచ్చిన కుక్క నిన్నన్నమా, నీ మీదకి రావడమా, రాళ్ళు చూసడమా, ఒక్క మాట చెప్పు అని అంటే, లేదు పాడితే మనకెందుకు, మనం వెళ్ళిపోదాం, మన దాన్ని మనం వెళ్ళిపోదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతని జీవితం ఎలా ఉందో తెలిసిన గమనించండి. సమాధానం నువ్వు వెతికి వెంటాడగాలి అనే ఆలోచన నీకు ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలిసిన, మొట్టమొదట సమస్యను తెలుసుకొని త్వరగా సమాధాన పడతావు. రెండవది మీరు గమనిస్తే ఏమంటే, నిన్ను నిందించవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నిన్ను ఎగతాళి చేయవచ్చు, నిన్ను హేళన చేయవచ్చు, ఆ తర్వాత నోటికొచ్చేట్టుగా మాట్లాడవచ్చు, మాటలతో గాయపరచవచ్చు. అయినా సరే మనం ఎలా ఉంటుందో తెలిసిన, మౌనంగా ఉందము గాక. హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా.